ఇబ్రహీంపట్నం మున్సిపల్ పోలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పోలింగ్ మొదలైంది. 50 నిమిషాలు అవుతుంది పోలింగ్ మొదలయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా కూడా తరలి వస్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి చేవెళ్ళ, మొయినాబాద్ మున్సిపాలిటీలకు కూడా ఓటర్లు ఉదయాన్నే చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 5 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వారిని కూడా ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ మొత్తం 6 మున్సిపాలిటీల పరిధిలో ఈరోజు పోలింగ్ ఉండడంతో వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఎవరైనా ఉద్యోగులు ఉంటే వాళ్ళు కూడా ఓటు వేసేందుకు కూడా సెలవు ఇవ్వాలని కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు సంబంధించి చూసినట్లయితే ఇబ్రహీంపట్నం, చేవెళ్ళ, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్ నగర్, ఆమన్గర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 126 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది. 120 వార్డులకు సంబంధించి ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి మొత్తం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,76,23 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఇప్పుడే ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ 6 మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్ 126 చోట్ల, బీఆర్ఎస్ 122, బీజేపీ 109 మంది వార్డుల్లో పోటీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 205 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, సో మిగతా ఓటర్లంతా కూడా ఒక్కొక్కరుగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనకు కనబడుతుంది. సో నిన్ననే ఈ ఓటర్లకు సంబంధించి పార్టీ గుర్తుల ప్రకారం జరుగుతున్నటువంటి ఓట్లు కావడంతో, సో పోలింగ్ కావడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బలగాలు పహారా కాస్తూనే ఉన్నాయి. ఓటర్లు తమ ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 12 గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా సూచనలు జారీ చేయడం జరిగింది. ఓటు హక్కుకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఆమన్గల్కి సంబంధించి 15 వార్డుల్లోనూ, ఇబ్రహీంపట్నంకి సంబంధించి 24 వార్డుల్లోనూ, షాద్ నగర్కి సంబంధించి 48 వార్డుల్లోనూ, శంకర్పల్లికి సంబంధించి 15 వార్డులు, చేవెళ్ళకి సంబంధించి 18 వార్డులు, మొయినాబాద్కి సంబంధించి 26 వార్డుల్లో ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్లంతా కూడా ఒక్కొక్కరుగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నానికి సంబంధించి 24 వార్డుల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ను అధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ ఓటర్లందరూ సకాలంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా చూస్తున్నారు. సార్, ఇబ్రహీంపట్నంలో పోలింగ్ సో ఎలా మొదలైంది? సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం ఉండడంతో ఎంతవరకు మన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 48 పోలింగ్ స్టేషన్స్ 19 లొకేషన్స్లో అరేంజ్ చేయడం జరిగింది. పోలింగ్ 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలలో స్టార్ట్ అయింది. కొన్ని కేంద్రాల్లో ఇప్పుడు దాదాపు 6-7 సెంటర్లు నేను విజిట్ చేశాను. చాలా బ్రిస్క్ పోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఓటర్లు అంతా కూడా మ్యాక్సిమం 800 లోపే ఉన్నారు కాబట్టి సాయంత్రం 5 o'clock లోపల 90%, మోర్ దెన్ 90% పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. అన్ని దిక్కుల ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి. ఓటర్లు వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఎలక్షన్స్ కూడా విత్ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే గత సర్పంచ్ ఎన్నికల్లో చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు కూడా లేవు. పెద్దలు కావచ్చు, వృద్ధులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఈ మున్సిపల్కి సంబంధించినటువంటి మీ వార్డుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్లతో పాటు మున్సిపల్ సిబ్బందిని కూడా వారికి సహాయం చేయడానికి నియమించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లలో లోటుపాట్లు లేవు. ప్రజలు కూడా వారి యొక్క ఓటుని ఫ్రీగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ధన్యవాదాలు సార్. ఇది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి జరుగుతున్నటువంటి పోలింగ్. మొత్తం 24 వార్డుల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లు ఎంతో ప్రశాంతంగా పారదర్శకంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు నచ్చిన ఓటు వినియోగించుకునేలా అన్ని అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటు స్టూడియో.